రైట్ బ్రదర్స్, పైనీర్స్ ఆఫ్ ది స్కైస్, నింగికి దారి చూపిన వైమానికులు లేదా ప్రముఖులు. రైట్ బ్రదర్స్ మనలో చాలా మందికి తెలుసు. మీరు విమానాన్ని కనుగొన్నవారు. అయితే రైట్ బ్రదర్స్ యొక్క చరిత్రను తెలుసుకుందాం. రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి గారి పేరు మిల్టన్ రైట్. తండ్రి అయిన మిల్టన్ రైట్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. మిల్టన్ రైట్ థియలాజికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసేవాడు మరియు యునైటెడ్ బ్రదరన్ చర్చ్లో మినిస్టర్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా ద రిలీజియస్ టెలిస్కోప్ న్యూస్ పేపర్కి ఎడిటర్గా కూడా ఉండేవారు. అలానే వారి తల్లి గారి పేరు సూసన్. తల్లి అయిన సూసన్ సైన్స్లోనూ మరియు లిటరేచర్లోనూ డిగ్రీ పొందారు. తన తరగతిలో గణిత శాస్త్రంలో ప్రథమ శ్రేణి విద్యార్థినిగా నిలిచారు. సూసన్ తన గృహోపకరణాలు, పిల్లల కొరకు ఆట బొమ్మలు తయారు చేయడంలో ప్రావీణ్యం కలిగిన స్త్రీ. సూసన్ చాలా ప్రేమ, దయ, జాగ్రత్త గల వ్యక్తిగా ఉండేవారు. వీరికి 7 బిడ్డలు. ఏప్రిల్ 16వ తారీఖున 1867 సంవత్సరంలో విల్బర్ రైట్ డేటన్, ఓహియో, యుఎస్ఏలో 3వ కుమారునిగా జన్మించాడు. విల్బర్ రైట్ చాలా నెమ్మదిగా ఉండే వ్యక్తి. ఆ తదుపరి ఆగస్టు 19వ తారీఖున 1871 సంవత్సరంలో ఆర్విల్ రైట్ డేటన్, ఓహియో, యుఎస్ఏలో 4వ కుమారునిగా జన్మించాడు. ఆర్విల్ రైట్ చాలా సాహసమైన వాడు, బలంగా ఉండేవాడు. రైట్ బ్రదర్స్ చిన్ననాటి నుండి సండే స్కూల్కి క్రమం తప్పకుండా వెళ్లి దేవునిలో ఎంతో ఆత్మీయంగా ఎదిగారు. రైట్ బ్రదర్స్ బైబిల్ చదువుట యందును, ప్రార్థన చేయట యందును ఎంతో ఆసక్తి చూపేవారు. వీరు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. జీవితంలో వారు ఎన్నడూ విశ్రాంతి దినమున ఏ పని చేసేవారు కాదు. చర్చికి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్లేవారు. చిన్ననాటి నుండే రైట్ బ్రదర్స్కి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ఆసక్తి చూపేవారు. వారి చిన్నతనం నుండి ఏ వస్తువు ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, ఆడుకుంటూ నేర్చుకునేవారు. రైట్ బ్రదర్స్ ఎక్కువ సార్లు ఒక ఊరు నుండి వేరే ఊరికి మారటం వలన వారికి స్నేహితులు ఉండేవారు కాదు. అందుకే వారిద్దరూ మంచి అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా మంచి స్నేహితులుగా కూడా ఎంతో ఐకమత్యం కలిగి ఉండేవారు. ఇద్దరిలో ఒకరికొకరు సహాయం చేసుకునే విశేషమైన గుణం ఉండేది. వారు ఎప్పుడూ అణుకువ, నమ్రత కలిగి తమను తాము తగ్గించుకొని జీవించేవారు. దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకొని జీవించేవారు. ఒకరోజు వారు బైబిల్లోని ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన వాక్యాన్ని వారు చదివారు. పక్షులు ఆకాశంలో ఎగురును గాక అని పలికిన ఈ వాక్యం రైట్ బ్రదర్స్ ని ఎంతో ఉత్తేజపరిచింది. పక్షులు ఏ విధంగా ఎగురుతున్నాయో అనే సిద్ధాంతాన్ని ఉపయోగించి వారి ఆట వస్తువుల్లో గైరోస్కోప్, కుట్టు మిషన్, ఆడుకునే రబ్బర్ బ్యాండ్ సహాయంతో హెలికాప్టర్ బొమ్మను చేసి దానితో ఆడుకునేవారు. 10 సంవత్సరాల వయసులో గాలిపటాన్ని తయారు చేసి అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి యంత్రాలు తయారు చేయడంలో ఆసక్తి ఉండటం వలన వారు ఎన్నో వ్యాపార సంస్థలను ప్రారంభించారు. న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసే మిషన్ను కూడా వీరే కనిపెట్టారు. వారంతట వారే బైసికల్స్ కనిపెట్టి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. వారికి ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండేది. 17 సంవత్సరాల వయసులోనే ఆర్విల్ రైట్ న్యూస్ పేపర్ కి పబ్లిషర్ గా ఉన్నారు. విల్బర్ రైట్ ఎడిటర్ గా ఉండేవారు. రైట్ బ్రదర్స్ ఇద్దరు డిగ్రీ చదవాలి అని అనుకున్నారు, కానీ వారి పట్ల దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉంది. చిన్ననాటి నుండే ఎగిరేవి కనిపెట్టాలనే ఆసక్తి వారిలో ఎక్కువగా ఉండేది. డ్రాగన్ ఫ్లై తూనీగా ఎగరటం ద్వారా దాన్ని చూసి వారి ఎయిర్ క్రాఫ్ట్ ని కనిపెట్టడానికి దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చారు. వారు ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేయడంలో ఎన్నో అవరోధాలు, కష్టాలు వచ్చిన దేవునిపై నమ్మకంతో ప్రార్థనా ప్రయత్నం చేస్తూ వారి లక్ష్యాన్ని చేరుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత తమ విశేషమైన అనుభవాన్ని ఉపయోగించి ఎంతో కష్టపడి దైవ జ్ఞానంతో ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేశారు. ఫ్లైట్ కనిపెట్టడం అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన, కానీ దేవుని కృప వలన, దేవుడిచ్చిన జ్ఞానం వలన సైకిల్ తయారు చేసిన రైట్ బ్రదర్స్ నింగికి ఎగిసే ఒక విమానాన్ని సృష్టించి దేవుడి నామాన్ని ఘనపరిచారు. కానీ అది ఉపయోగించే సమయానికి ఆ దినం ఆదివారం అవ్వడంతో రైట్ బ్రదర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని ప్రారంభించలేదు. ఎందుకంటే ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు దేవునితో గడిపారు. వారు ఎన్నడూ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. 1903 డిసెంబర్ 15న వారి యొక్క కళ సాకారం చేసుకున్నారు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం లేకపోయినా ప్రార్థనా ప్రయత్నం చేస్తూ చివరికి చరిత్రను సృష్టించి ప్రతి మనిషి ఆకాశంలో పక్షి వలె ఎగరాలనే కలను నిజరూపం దాల్చారు.
ద వరల్డ్ ఫస్ట్ పవర్డ్ ఫ్లైట్, ప్రపంచంలోనే మొట్టమొదటి అతి శక్తివంతమైన విమానం. కానీ ఏ దినపత్రికలో వాటిని గురించి ప్రచురించలేదు. అంతేకాకుండా నిజాలను వక్రీకరించడం, అపార్థం చేసుకోవటం కూడా జరిగింది. వారికి ఎలాంటి గుర్తింపు ఘనత లేకపోయినా వారు శ్రమలో ఉన్న ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కోల్పోలేదు. వారు కనిపెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ ని ముందుగా తన సొంత ఊరైన కిట్టి హాక్ లోనే ప్రయాణం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా మానవుడు పక్షి వలె పైకి ఎగరాలన్న కోరికను నిజం చేసిన వారు రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ ఎన్నడూ పొగడ్తులు, గుర్తింపు, ఘనత కోసం పనిచేసేవారు కాదు. వీరి యొక్క ప్రవర్తన మరియు వీరి యొక్క క్రైస్తవ జీవితం వారి చుట్టుప్రక్కల ఉన్న వారికి మంచి మాదిరికరంగా ఉండేది. రైట్ బ్రదర్స్ ఇద్దరు చాలా నిజాయితీ, నమ్మకం కలిగిన వ్యక్తులు. రైట్ బ్రదర్స్ ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉండేది. విల్బర్ రైట్ మే 30వ తారీఖున 1912 టైఫాయిడ్ ఫీవర్తో చనిపోయాడు. విల్బర్ రైట్ మరణం ఆర్విల్ రైట్ ని ఒంటరివానిగా చేసింది. వారు కనిపెట్టిన విమానాలు వాడటం విల్బర్ రైట్ చూడలేకపోయాడు. కానీ ఆర్విల్ రైట్ 2 ప్రపంచ యుద్ధాలలో తమ విమానాలు ఉపయోగించడం చూశాడు. ఆ తదుపరి ఆర్విల్ రైట్ 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖున నిద్రించారు. ఇది ఒక చరిత్ర, కానీ కల్పనాకర కాదు. ప్రతిరోజు కొన్ని మిలియన్ ఎయిర్ప్లేన్స్ లెక్కలేని ప్రయాణికులను ప్రపంచమంతటా ఒక దేశం నుండి మరొక దేశానికి అవి చేరుస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో విమాన ప్రయాణం ఒక భాగంగా మార్చబడింది. దేవునికే మహిమ. వీరు దేవుని సృష్టిని చూసి ఎయిర్ క్రాఫ్ట్ ను కనుగొని ప్రజలందరికీ ఎంతో మేలు, ఆశ్చర్యం కలిగించారు. మరి దేవుని యొక్క సృష్టిని చూసి నీవేమైనా నేర్చుకుంటున్నావా? ఆయన కార్యాలని నువ్వు అభివర్ణించి, స్తుతించి గణపరచగలుగుతున్నావా? దేవుణ్ణి మహిమపరిచే విషయంలో ఆయనకి నువ్వు మొదటి స్థానం ఇచ్చినట్లయితే ఆ దేవుని యొక్క స్థానం నీకు కూడా ఎప్పుడూ మొదటిగానే ఉండబోతుంది. దేవునికే మహిమ.